ఓం శ్రీమాత్రే నమః. ఓం గురుభ్యో నమః. హరిః ఓం. అందరికీ శుభోదయం. సర్వదా శుభం కలగాలని కోరుకుంటున్నాను. పంతులు అంటే ఎప్పుడు కానీ పంతులను పురోహితుడు అని కూడా అంటారు. అంటే పౌరహిత్యం అంటే అందరి మేలు కోరేటువంటి గురువు స్థానంలో ఉండేటువంటి వాడు గురువు, పురోహితుడు, అయ్యగారు, పంతులు. అయితే కొన్ని వందల సంవత్సరాల నుంచి అంటే కొన్ని తరాల నుంచి ఈ వేదాలు ఇప్పుడు అంత డీప్ మనకు అంత తెలియదు, కానీ వేదానుసారంగా ముఖ్యమైనటువంటి మంత్రము ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రము గాయత్రి మంత్రం. ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి సర్వదా శుభం కలుగుతుంది అనేటువంటిది సాక్షాత్తు ఆ యొక్క దేవతలచే చెప్పబడినటువంటిది. గాయత్రి మంత్రం సర్వదా శుభాన్ని కలిగిస్తుంది. అది అందరికీ తెలిసిందే. అదే ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మనం ఎన్నిసార్లు చెప్పినా ఎంత చేసినా మళ్ళీ కెమెరా ముంగటికి వచ్చేసరికి కొంచెంత విపులనాత్మకంగా చెప్పాలనేటువంటి సదుద్దేశంతో ఎక్కడ తప్పు పోతుందో అనేటువంటి భయంతో సగం తప్పులు పోయే అవకాశం ఉంటుంది. అదే మనం నార్మల్గా చెప్పాను అనుకో, ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనేటువంటి మనం అలా చెప్పుకుంటూ పోతాం. అయితే అన్ని పరిస్థితులలోనూ ఎటువంటి పరిస్థితులలోనైనా కానీ జీవిత పురోగతిని కలిగించేటువంటి శక్తిని సంతరించుకున్నటువంటిది ఈ యొక్క గాయత్రి మంత్రం. కోట్లాది మంది కాలాల పర్యంతం జపింపబడి వస్తున్నది ఈ మంత్రం. చెప్పాను కదా, కాలాలు కోట్లాది మంది జపిస్తున్నటువంటి మంత్రం ఈ యొక్క మంత్రం. స్త్రీ పురుషులు చిన్న పెద్ద పలానా దేశస్థుడు పలానా మతస్థుడు అనేటువంటి విచక్షత లేకుండా సర్వలో దీనిని జపించి ఉన్నతి పొందవచ్చు. కాకపోతే ఇది మనం చెప్పేటప్పుడు మాత్రం కొంచెం అంత శుద్ధిగా ఉండడం ఎందుకైనా మంచిది. ఇది అత్యంత ప్రత్యేకమైనటువంటిది కాబట్టి దీన్ని పాడేటప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు అలా చేయకూడదు. సూర్యోదయ పూర్వము, మధ్యాహ్నము, సాయం సంధ్రవేళ మాత్రమే ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని 108 సార్లు కనుక జపించినట్టు ఉంటే అంతే శుభమే జరుగుతుంది. ఒక ఫలానా దైవం అంటూ కాక జ్యోతిర్మయ దైవాన్ని ధ్యానించేటట్టుగా రూపొందించడం చేత యావత్ ప్రపంచానికి ఈ మంత్రం వర్తించే రీతిలో ఒప్పారుతుంది. అలా ఈ మంత్ర విశిష్టత ఏమిటి? ఈ మంత్రం బుద్ధి స్పష్టతకై ప్రార్థిస్తుంది. ఈ మంత్రము బుద్ధిని ప్రేరేపిస్తుంది. అష్ట కష్టాలకి హేతు అజ్ఞానమే. మనం కష్టపడుతున్నాం, మంచి చెడు తెలిసి తెలియక తప్పులు చేస్తున్నాం, ఎంత బాధలు పడుతున్నానికి కారణం అజ్ఞానం. జ్ఞానంగా మనం కనుక ఏదైనా తెలుసుకొని మంచి ఏది చెడు ఏది తెలుసుకొని చేస్తే బాగుంటుంది. అజ్ఞానం అంటే ఎప్పుడు ఏ పూజ చేయాలి, ఎలా చేయాలి, కొన్ని సందర్భాల్లో కొన్ని దేవతలకు పూజ చేయకూడదు, కొన్ని సమయాలలో శివుణ్ణి ముట్టుకోకూడదు, శివలింగాభిషేకం చేయకూడదు, కొన్ని ద్రవ్యాలతోటి శివుడిని అభిషేకించకూడదు.
కానీ అవి తెలిసి తెలియక మనం చాలా తప్పుగా చేస్తాము. కాబట్టి బుద్ధి రావడం కోసం ఈ యొక్క గాయత్రి మంత్రం ఎక్కువ ఉపయోగపడుతుంది. అయితే అష్ట కష్టాల కేతువు అజ్ఞానం అని ఉపనిషత్తులు వ్యాఖ్యానించాయి. సమాజంలోనే ఆధ్యాత్మికంగానైనా లేక మరి ఏ రంగంలోనైనా ఇది నగ్న సత్యము అని ఎవరు చెప్పిండ్రు? వివేకానంద స్వామి చెప్పిండు. ఈ అజ్ఞానం నశించి బుద్ధి స్పష్టత ఈ మంత్రం ప్రార్థిస్తుంది. ఈ బుద్ధి స్పష్టత ఎలా బాహ్య వస్తువులు ప్రేరేపిత కాకుండా చేతన అంతరాళం నుండి ఉద్భవిస్తుంది. దీనినే అంతర్బుద్ధి అని పేర్కొంటారు. ఇది ఎప్పటికీ అసత్యం కాబోదు. ఏ రంగాన్ని తీసుకున్నా మానవుడి ఆవిష్కృతాలన్నీ ఈ అంతర్బుద్ధి నుండే ఆవిర్భవించినవే. ఇది ప్రతి ఒక్కరిలోనూ ఆరంభించలేదు. విజ్ఞానం, కళలు, ఆధ్యాత్మికత అంటూ ఏ రంగాన్ని తీసుకున్నా వాటి ఉన్నత శిఖరాలకు వాకిలిగా బాసిల్లుతుంది ఈ అంతర్బుద్ధి. మనం ఎటువంటి ఫీల్డ్లో ఉన్నా కానీ అంతర్బుద్ధి ద్వారా ఏ మంత్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ అంతర్బుద్ధినే శాస్త్రాలు బుద్ధి అత్యాధునిగా పేర్కొంటారు. ఈ బుద్ధిని జాగృతం గావించమని అరుణకిరణమూర్తి అయినటువంటి సూర్య భగవానుని ఈ మంత్రం ప్రార్థిస్తుంది. ఏ రకమైన జీవితమైనా దాని ఉన్నతికి కీలకంగా ఉన్నత స్థితులను అలవాలంగా ఉండటం చేత ఈ మంత్రం వరాలను అనుగ్రహించే దివ్య మంత్రంగాను, మంత్రాల తల్లిగాను ఆరాధింపబడుతుంది. మంత్రాల తల్లి అట. అన్ని వరాలను గ్రహించేటువంటి గాయత్రి మంత్రం ఇది. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ప్రణవ మంత్రంగాను అన్నిటికీ మనం అంటాం ఓం సజ్జోజాతం ప్రబుధ్యామి సజ్జోజాతాయ వై నమో నమః. భవే భవే నాతి భవే భవస్మాన్ భవోద్భవాయ నమః. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమో, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమః, కాలాయ నమః, కలవికర్ణాయ నమో, బలాయ నమో, భూతదమనాయ మహోన్మనాయ నమః. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వసురేభ్యో నమస్తృపేభ్యః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం ప్రణవ మంత్రంగాను ఓం ప్రణయ మంత్రంగాను భూర్భువ స్వః భువః సువః అనే వ్యాహృతులుగాను ఉంటున్న ఎవరు నః మన ధీయ బుద్ధిని ప్రచోదయాత్ ప్రేరేపిస్తారో సవితః సకలాన్ని సృష్టించేవాడైనా దైవం యొక్క వరేణ్యం ప్రశస్తమైన వర్గః జ్యోతిర్మయ రూపాన్ని ధీమహి ధ్యానిద్దాం. ప్రణవ మంత్రంగాను భువః సువః అనే వ్యాహృతులుగాను ఉంటూ ఎవరు మన బుద్ధిని ప్రేరేపిస్తారో సమస్తాన్ని సృష్టించే ఆ దైవ జ్యోతిర్మయ రూపాన్ని ధ్యానిద్దాం. ఈ మంత్రం 3 భాగాలుగా సంతరించుకున్నది. మొదటిది ప్రణవ మంత్రమైనటువంటి ఓం, పిదప వచ్చే భాగం ప్రణవ మంత్రపు విపులమైన వ్యాహృతులు. ఇవి దివ్యశక్తి కలిగినటువంటి పదాలు. స్థూల స్థితిలో ఇవి 3 రకాలుగా చెప్తున్నాడు. అవి ఏంటంటే భూహు అంటే భూమి, భువః అంటే పితృలోకం, సువః దేవలోకం అనే 3 లోకాలను సూచిస్తాయి. సూక్ష్మ స్థితిలో మన చేతన యొక్క 3 స్థితులను అంటే శరీరం, మనస్సు, ప్రాణం అనే 3 స్థితులలోనూ పనిచేసి జీవితాన్ని పరిపోషణ గావిస్తాయి. అలా
తత్ ప్రచోదయాత్ అనే భాగం సావిత్రి మంత్రంగా పేర్కొనబడుతున్నది. ప్రణయం, ఆహుతి, సావిత్రి 3 కలిసిందే గాయత్రి. గాయతాం త్రాయతే ఇతి గాయత్రి. గాయతాం త్రాయతే ఇతి గాయత్రి. గాయత్రి జపించే వారిని తరింపచేస్తుంది కాబట్టి ఈ మంత్రం గాయత్రి మంత్రము అని పిలవడం జరుగుతుంది. గాయత్రి మంత్రాన్ని 5 భాగాలుగా అంటే నడుమ 4 సార్లు నిలిపి జపించాలి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సూర్యుడు కానరాని ప్రాతకాలంలోను, సూర్యుడు నడినెత్తిన ఉండే మిట్ట మధ్యాహ్నం సమయంలోను, సూర్యుడు అస్తమించే సాయం సమయంలోనూ గాయత్రి జపించడం మంచిది. నిత్యం 108 సార్లైనా కానీ జపించాలి. ఇది మనం చాలా రోజుల తర్వాత ఏదో ఒకటి చెప్పుకోవాలి కాబట్టి ఈ గాయత్రి మంత్రాన్ని చెప్పుకోవడం జరిగింది. భూ భువః సువః. భూహు అంటే భూమి, భువః పితృలోకం, సువః దేవలోకం. ఈ 3 లోకాలు. తర్వాత ఎప్పుడెప్పుడు ధ్యానించాలి, జపించాలి అంటే సూర్యుడు కానరాని ప్రాతకాలంలో అంటే సూర్యోదయ పూర్వం ఒకసారి, మిట్ట మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం సూర్యుడు పోయిన తర్వాత మరొకసారి. ఎన్నిసార్లు జపించాలి? 108 సార్లు జపించాలి. ఈ విధంగా చేస్తే సర్వదా శుభం కలుగుతుంది. అనేకమైనటువంటి వరాలను ఇస్తుంది. ఎంతో విశిష్టమైనటువంటి మనం ఏ కార్యక్రమంలో ఉన్నా, ఏ పనిలో, ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ ఆ యొక్క ఫీల్డ్ నుంచి మనకు మంచి ప్రోగ్రెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత విశిష్టమైనటువంటి ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని సర్వదా చెప్తాం. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్.